మారునాక జీవాహారమును ఈ కార్యక్రమమునకు మీకు మా ఆహ్వానం తెలుపుచున్నాము. ఈ కార్యక్రమములను క్రమము తప్పకుండా వీక్షించుచున్న మీరు ఎందుకు దేవుని యొక్క వాక్యమునకు ప్రాధాన్యత మేము ఇచ్చుచున్నామో మీరు తెలుసుకోగలరు. ఏదో అల్పమైన మాటలతో మా మాటలను ముగించవలనని మేము ప్రయత్నం చేయడం లేదు. ఈ వాక్సత్యములోనికి మిమ్మల్ని నడిపించవలనని, ఈ వాక్యములో ఉన్న దేవుని రూపము మీరు చూడవలనని, దేవుని రాక కొరకు మీరు సిద్ధపడవలనని, దేవుని నీతి, దేవుని పరిశుద్ధతతో మీరు మీ కుటుంబీకులు మీ దినము నింపబడవలనని మేము చేయుచున్న ప్రయత్నము ఈ జీవాహారమును, ఈ కార్యక్రమము. ప్రతి ఉదయము వాక్యమును మీ జీవితంలోనికి తీసుకుని వచ్చుచున్నాము. దేవుని యొక్క వాక్యము, ఇట్ ఈస్ ద మీన్స్ త్రూ విచ్ గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్. తనను తాను నిత్యము దేవుడు మనకు కనబరుచుకొనుచున్న మార్గము, ప్రత్యక్షపరుచుకొనుచున్న మార్గము దేవుని యొక్క వాక్యము. దేవుని చూడాలని మనలో ఎందరో తలస్తారు. ఋషుల దేశం అని పిలువబడుచున్న భారతదేశంలో దేవుని చూడవలనని కొండలను ఎక్కిన వారు ఉన్నారు, లోయలను కోరుకున్న వారు ఉన్నారు. వారి అన్వేషణ, దైవాన్వేషణ, దేవుని రూపమును చూడవలనని వారు అట్టి ప్రయాణమును ఎంచుకున్నారు. బట్ వీ హ్యావ్ ఎ ప్రివిలేజ్ టుడే. మనం ఒక ఆధిక్యత కలిగి ఉన్నాం. ఆధిక్యత ఏమిటి అంటే ఆ దేవుని రూపాన్ని ఈ పరిశుద్ధ గ్రంథములో ప్రతి దినము మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యమును మనము చూస్తూ ఉండగా, దేవుని యొక్క రూపమును ఒకవైపు మనము చూస్తూ ఉండగా, అలాగనే దేవుని యొక్క స్వరమును మనము వినుచూ ఉండగా, దేవుని యొక్క వాక్యమును గూర్చి 119వ కీర్తనలో 77వ వచనమును మనము చూచినప్పుడు ఈ మాటను మనము చూస్తూ ఉన్నాం. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. దేవుని యొక్క వాక్యములో భక్తులైన వారు దేవుని వాక్యమును గురించి ఇచ్చిన సాక్ష్యము ఏమిటి అనగా, దే కన్సిడర్డ్ ద వర్డ్ యాజ్ ద మీన్స్ ఆఫ్ జాయ్. మనలో అనేకులు ఆనందము, సంతోషము కలగవలనని ఎన్నో మార్గములు ఎంచుకుంటారు. కానీ ఆ మార్గములో తాత్కాలికముగా ఇటు అనుభవములు మనము కలిగి ఉన్నను కూడా దేవుని బిడ్డలారా, దేవుని అనుసరించుచున్నవారు, వాక్యానుసారమైన జీవితమును జీవించుచున్నవారు, కష్టమైనను నష్టమైనను, వేదనైనను దుఃఖమైనను అయినను అట్టి స్థితి యందు సైతము వారు సంతోషముగా ఉన్నారు. వారు ధైర్యము కలిగిన వారుగా ఉన్నారు. నిరీక్షణ నిండిన వారుగా ఉన్నారు. సహనముతో, ఓర్పుతో వారి ప్రయాణము కొనసాగించుచున్న వారై ఉన్నారు. కారణము, they are enlightened by the word. దేవుని యొక్క వాక్యము చేత వారు వెలిగింపబడ్డారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మన జీవితంలో సంతోషము నింపుచూ ఉంది. ఆదరణ లేని వారికి ఆదరణ ఇచ్చి సంతోషం నిచ్చుచూ ఉన్నది. ఆశను నిన్న జీవితంలో ఆశను నెలకొల్పి సంతోషం నిచ్చుచూ ఉన్నది. జ్ఞానము సరిపడిన గడియలో జ్ఞానమునిచ్చి మనకు సంతోషం ఇచ్చుచూ ఉన్నది. దేవుని చేరవలని యత్నించుచున్న సమయమందు దేవుని సహవాసమును మన యొద్దకు తీసుకుని వచ్చి మనకు సంతోషమునిచ్చుచూ ఉన్నది. శరీర బలహీనత అయినను, లేక మనసునందైన గాయమైనను అయినను సైతము దేవుని యొక్క వాక్యము మనలో సంతోషం నింపుచున్నది. కారణం ఏమిటి అనగా, దేవుని నిత్యము మన చెంతకు తీసుకుని వచ్చి మనలో నింపుచున్నది దేవుని యొక్క వాక్యము. నీ జీవితంలో నీవు సంతోషమును కోరుకున్నట్లయితే చూస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని నీవు ఎన్నుకో. అందుకనే ఇర్మియా గ్రంథములో 15వ అధ్యాయము 16వ వచనములో నీవు చూచినప్పుడు, దిస్ ఇస్ ద టెస్టిమనీ ఆఫ్ ద ప్రాఫిట్. ఈ 16వ వచనము, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతి వగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. మెడిటేట్ ద స్క్రిప్చర్స్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి. దేవుని మాట వలన సంతోషముతో నింపబడండి. ప్రభువా, నీ వాక్యము వలన సంతోషము మా హృదయములో నింపము. మా మార్గములు, లోక మార్గములు తండ్రి, తాత్కాలికముగా ప్రభువా మాకు ఆనందమునిచ్చుచు ఉన్నను తండ్రి. శాశ్వత ఆనందము, శాశ్వత సంతోషము నీ వలనైన వాక్యము వలన మాకు కలుగుచు ఉండగా
నీ వాక్యమును ధ్యానించి నీ ధర్మశాస్త్రములను నీ వాక్కు వలన తండ్రి మేము సంతోషించుటకు నీ శాసనములను ఆజ్ఞలను గైకొని దానికి అనుగుణమైన జీవనము మేము కలిగి ఉండను బట్టి సంతోషించుటకు సహాయం చేయము. హెల్ప్ us to prioritize your word and move forward. నీ వలనైనా సంతోషము, నీ వాక్యం వలనైనా సంతోషము నీ ప్రజలలో నింపుము. ప్రాణనాథుడై ఉన్న క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా పరలోకపు తండ్రి.